హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి చేపల కూర. చేపల కూర అంటే చాలు నాకు వెంటనే క్రేవింగ్స్ వస్తాయి. మీరు కూడా నాలాగేనా? అయితే కామెంట్ చేయండి. నేనైతే ఈ చేపల కూరని మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా. కర్రీ నచ్చితే మా అమ్మమ్మకు ఒక చిన్న లైక్ వేసుకోండి. నిజం చెప్తున్నా, కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. అమ్మమ్మలు ఎప్పుడు చెప్పే ఒక మాట, చేపల పులుసు వండిన వెంటనే కాకుండా చల్లారాక లేదా మరుసటి రోజు తింటేనే ముక్కకు పులుసు పట్టి అసలైన రుచి వస్తుందంట. అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు అంటేనే ఆ కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో ఉడికించిన కమ్మని రుచి గుర్తొస్తుంది. అప్పట్లో నేటిలాంటి రెడీమేడ్ మసాలాలు కాకుండా రోట్లో దంచిన తాజా మసాలాతో ఈ వంటకాన్ని ఎంతో రుచిగా చేసేవారు. తెలంగాణ స్టైల్లో కొందరు ఎండు కొబ్బరి లేదా గసగసాల పేస్ట్ కూడా వాడుతుంటారు. ఇది పులుసుకు మరింత చిక్కదనాన్ని మరియు రుచిని ఇస్తుంది. చేపల కూర అనేది తెలుగు వాళ్ళ ఇళ్లలో అత్యంత ఇష్టంగా వండుకునే ఒక సాంప్రదాయక వంటకం. ముఖ్యంగా ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో దీనిని విభిన్న శైలిలో తయారు చేస్తారు. ఈ చేపల కూర కనుక మీకు నచ్చితే చిన్న లైక్ వేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్.